హలో హాయ్ అండి. ముందుగా అందరూ బాగుండాలి, అందులో మేము కూడా ఉండాలి. ఈరోజు వీడియో వచ్చేసి మన మంత్రి గారు మన స్టోరీ చెప్పినా కదండి, రాజుగారు మంత్రి గారిని ఇప్పుడు చూపిపోతున్నాను. మంత్రి గారు ఆహారం తీసుకుంటుండో మంత్రి గారి గురించి చాలా మంచిగా ఉంటుంది. చెప్తానే ఉంటే మామూలుగా లేదు కథ. మంత్రి గారు అంటే మామూలు మంత్రి కాదు, చూడండి. అందుకంటే మంత్రి గారు పాపం నైట్ అంతా తిరిగి వచ్చి కాలు నొప్పులని కాళ్ళు ఎప్పుడు దాకా బాగా చాపకుండా సిగ్గుతో తలగా ఉంచుకోండి. నైట్ మొత్తం పోయేస్తారు కదా పాపము. అది కాలు ఇందాక ఇటు దాపుతూ కదరా, ఇట్ట 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 ఇప్పుడు దాపటం లేదా అంది. వీడియో స్టార్ట్ చేసేలా సిగ్గు వచ్చిందా? అబ్బా, మంచినీళ్ళు తెమ్మంటే మంచినీళ్ళు తేలేదు. ఇగో డబ్బాలో నీళ్ళు తెచ్చింది, అదిగో డబ్బాలో నీళ్ళు తెచ్చింది. ఓ అమ్మ, తెచ్చిందంట. సారీ, వెరీ సారీ, అన్నాగా ఉందో సారీ. సరదాగా నువ్వెందుకు లాగుతూ మధ్యలో పుల్లాల పోను పట్టుకోవద్దు, అస్సలు పట్టుకోవద్దు. సరదా ఉన్నప్పుడు సరదా. ముఖం చెప్పి చేయటం ఎందుకు పెడతాను? అదిగో కొడుకుని అనేసరికి తల్లి చూడు రియాక్షన్ ఎట్లా ఉందో. అసలు ఏమన్నా ప్రాంక్ చేద్దామన్నా ఏమన్నా చేద్దామన్నా అదిగో చూడండి, అలిగి పడిపోయిండు. అడుగో చూడు, అదిగో తల్లికి మామూలు కోపం రాలేదు కొడుకుని అనేసరికి. అదిగో వాళ్ళ చెల్లికి అన్నకి ఏం కోపం రాదు, తల్లికి మటుకు మస్తు కోపం అవుతుంది. అరే చూడండి ఎట్లా దాచుకోండి. సారీ ఆటోమేటిక్ వచ్చేసిందిరా. సారీ ఏమని కాకండి, ఆటోమేటిక్గా అదే తన్నుకొని వచ్చేసింది. నేనేం చేయలే, నా ప్రణయం లేకుండానే వచ్చేసింది అది బయటికి. ఇందులో పూజ అది చూపిందా, ఇది ఇందుకు చూడు. చుమ్మా రియాక్షన్ వేరే ఉందో వాడు చూడు. ఇదిగో ఈరోజు వచ్చేసి చికెన్ అండి. చికెన్ చేసిండ్రు. నేను ఇప్పుడే పని దగ్గర నుంచి ఇప్పుడే వచ్చాను. చికెన్ వైట్ రైస్ ఇదిగో చూడండి. సింహాద్రి సగం బాగా అయిపోవచ్చింది నేను వచ్చాక తినేది. ఇగో ఇందు వచ్చేసి చెంచాతో కలుపుకుంటుంది. చేతికి ఏమైందో మరి తెలీదు. ఏది ఏం జరిగింది? ఎక్కడ తగిలింది అసలు? గోరా తోలేసింది. అబ్బా ఎంత పెద్ద తోలేసింది. అబ్బా ఏందంట నీ కొడుకు చాలా బాధపడి ఏంది నీళ్ళు పోసిండ్రా? ఎవరు ఎందుకు ఇందో మంచం మీద కింద కూర్చొని వెనక బాగా ఒకసారి ముగ్గురు చూడండి, ఒక ఫోటో తీస్తా తమ్మినాన్ని పెట్టడానికి. షేడ్ చూడు బాగా చూడమని నెలకు బాగా నవ్వుతా చూస్తాడు. అది శబాస్ కానీ అండి ఇలాగే అండి ఉందండి. అన్నం ఏమంటవా చెడు? అన్నం అంటమే కూర అన్నం నేను పట్టుకుంటా లేప. రాబట్ట చాయ్ అంట అంతేరా, కొడద్దరా సామి అసలు బతకలేదు మనుషుల్ని ఎవరిని. మొన్న మీ ఇంటికి వచ్చిందా? మొన్న మీరు అడిగి పోయినప్పుడు మరియమ్మ తల్లి గుడికి పోయినప్పుడు 12కి ఫోన్ చేసి ఆ నాన్నని రమ్మని చెప్పు అని అంటుందంట. నాకు తెలియదు, నేను నిద్రపోతున్నా. నా అంటే వద్దు, అదే వాడిని తీసుకొని రమ్మని ముగ్గురు కలిసి వద్దామని. అంతేనా? దబట లైట్ పడుతుంది రమ్మ దాడాడిదా. ఏ జోగ్లేరా పెద్ద అదుగో దొంగ బయటపడ్డాడండి. దొంగ వచ్చాడు, దుప్పట్లో దూరి నుంచి వచ్చాడు. ఆడికి అన్నం లేదు పాపం. చూడాలి ఎట్టా ఏంటో పాపం. మంత్రి గారు పాపం నైట్ అంతా పగులంతా అందరికి పంచటము. యాడికి పోయినవా? విజయవాడ పోయినవా? ఏం గుడికి? గుడికి చర్చికా? మరియమ్మ తల్లి గుడికి పోయినవా? ఆహా, ఏమేమి చూసి వచ్చినావు మరి ఆడ? అన్నీ అంటే ఎట్లా ఉంది చర్చి? ఎట్లా ఉంది చర్చి? బాగుంది.
చాలా బాగుందా? పైకి ఎక్కినవా? పైకి ఎక్కలేదా? 2 సార్లు తిందో పోయి మళ్ళీ పైకి ఎక్కిన. ఎందుకు? మళ్ళీ ఆ పిన్ని అది కట్టడం మర్చిపోయిందంట గుడ్డ పైన. ఆహా మీ చెల్లి. ఆహా ఇంకా ఇంకా ఏమేమి కొనుక్కున్నావు? ఏమేమి తిన్నారు? బడ్డా బట్ట చెయ్యటం తీరా పాపం వాడు నల్లంగా కనపడతారు. అట్ట పెడితే అట్ట వాడు బెర్రంగా కనపడద్దు. మళ్ళీ వాడు తిట్టుకాడు. అటు చూపిరా చెప్పు చేటు. ఇంకా ఏంది చెప్పు ఇంకా స్టోరీ. ఏమో ఆపేసి నేనేమో ఆపేసినారా? మంత్రి గారి గురించా? మంత్రి గారు వచ్చేసి పాపం అండి పగులంతానేమో ఇల్లు తిరిగి మొత్తం చూసుకొని వస్తాడు. ఇంకా నైట్ పూట పోతాడండి. నైట్ పూట పోయి వచ్చినట్టుండో అదిగో చూడండి కాళ్ళు నొప్పులు అని చెప్పేసి ఇప్పుడు దాకా కాళ్ళు 2 జాపుకొని కూర్చోండు. అదిగో గీరుకుంటాడు. అదిగో అన్నం నలుపుతాడు. అడుగు పక్కన సలహాదారుడు వచ్చేసి మొత్తం కలిపేసిండు. ఏందో మరి మొత్తం కలిపేసిండు. కొంచెం కలుపుకుంటే అది కాదు, కొంచెం కలుపుకుంటే బాగా టేస్ట్ ఉంటుంది. ఒకటేసారి కలిపారు అనుకో మొత్తము అంత టేస్ట్ ఉండదు, సప్పగా అయిపోద్ది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ఇదిగో కూర అన్నం కొంచెం కలుపుకొని తింటే బాగుంటుంది. అరే రారా పాపము ఏడు సెంటర్లో కూర్చోరా. ఎందుకు ఇది రామే లైట్ బుక్ చేస్తాను. సరే ఈ వీడియో అయిపోయినాక బుక్ చేద్దాం. అది గారా పాపం మంత్రి గారు చూడండి. మంత్రి గారు ఎవరైనా పట్టుకొని లాగిచ్చారా అది నేను కానీ వద్దు తిందో గమ్మునాడు పాపం. వాడు మొదలే గొల్ల అయిందంట పాపం. మెట్లన్నీ ఎక్కి వచ్చి చాలా హైట్ ఉంటుంది కదా చేట. మరి అమ్మ తల్లి గుడికాడా పైన సిలువా రియల్ బ్లడ్ ఎక్కడుంది? ఎక్కడుంది అవునా? నిజంగా చేసుకురా రక్తం ఉందాడా? అదే ఇక్కడ కాదు, విటలీలో ఉంటది యేసుప్రభు. అక్కడ పుట్టి అక్కడ సమాధి దగ్గర అక్కడ ఉంటదంట. మౌలాలి కొండ ఇక్కడ మౌలాలి కొండ. మరి అమ్మ తల్లి గుడి. చర్చిలో బాగా పాటలు ఏమి పాడినరా మరి? కింద లేదు చర్చి. అవునా? ముగ్గురు పోయినరా? ఎవరెవరు పోయి వచ్చారా పైకి? ముగ్గురా? 2 సార్లు తిరిగినరా? ఎందుకని కట్టడం మర్చిపోయినారా? అదేలే ఓకేలే. ఎవరు పోయినా? అప్పుడు నేను మీ అమ్మ ఇద్దరం పోతే మీ అమ్మ కాలు నొప్పిలేసినదని కాలు ఆసాడా అసలు అబ్బా అట్లా మూలుక్కుంటా వచ్చింది. అప్పుడు నువ్వా? అప్పుడు రాలేదుగా, మా పెళ్ళికి గొమ్మ పిలిచినాం నిన్ను, నువ్వు రాలేదుగా. రాలేదు అట్లా ఎప్పుడు తెలుసా? సింహాద్రి ఎవరు? మీరు పుట్టిన తర్వాత అసలు బాల మేము సింహాద్రే పుట్టలా. నువ్వు ఏడబడతావు ఇంకా? నువ్వు పుట్టినావు అప్పుడు నువ్వు ఆడకుండా పైన తిరుగుతున్నావు నువ్వు ఆడ. మరి వాడు పుట్టకుండా నువ్వు ఎట్ట పడతావు? ఆ ముందు పుట్టిందో వాడైతే అమ్మ తిక్కల నా కూడికి అన్న. అది చూడు కటిక్కల లైట్ చూపిస్తాడు ఆ మాట అంటే. అప్పుడు పోయిన మిందు నేను మీ అమ్మ మీ అమ్మ మీ నాన్న అంతేనా? నలుగురు ఇంకెవరైనా వచ్చారా? మేనవాళ్ళు కానీ ఎవరు రాలేదా? మేము పోయినాము. మేము పోతే కాలు నొప్పి అని చెప్పేసి ఏడుచుకుంటా అన్నించి మొక్కుకుంటా మూలుకుంటా పైకి ఎక్కినము. అట్టనే కుంటుకుంటా పోయి సిలువారా సిలువ దగ్గర పోయి వచ్చేసి మేము ఎక్కినము.
ఎక్కి ఆమెతో నేను కాలు కుంటుకుంటా ఆ రోజు బొనెప్పులు వేసింది కదా నీకు కాలు ఎత్తు చెప్పేసుకున్నా బెనికి. ఎత్తి చెప్పేసుకుంటే ఎలాగ బెనికింది అంతకుముందు బెనికింది ఎప్పుడన్నా అంతకుముందు ఏం లేదా మరి ఇప్పుడు నేను పొద్దున కుక్కులు పని చేసి వచ్చిన పని చేసి వస్తే చాయ్ నువ్వు పోసుకుని తాగాలనా లేకుంటే నాకు పోసేయాలనా బాబు చూడు అదిగో చూడు తల్లిని ఒక్క మాట నెల చూడు అదిగో ఏం లేచి వచ్చిండో చూపిస్తున్నా ఇదిగో దెబ్బకి లేచి అవునా నిజంగా అట్ట అన్నామా ఎందుకు పడ్డానన్నట్టు అల్లాడిస్తాను అప్పుడు అది ఒక్కసారి ఎందుకు పడ్డా ఒకవేళ నేను నల్లంగా ఉన్నాను అనుకో నల్లంగా ఉన్నట్టు మాత్రం ఏమవుద్ది చూడు చాయ్ గురించి వచ్చి అలా దెబ్బకి లేచి వచ్చిందిగో చూడు అది నేను చూసినా అయ్యా ఇప్పుడు తెచ్చిపెట్టు నేను చూసినా నేను కావాలని అంటుంటే ఈడు చూడు ఎట్ట వచ్చింది ప్రాంక్ చేస్తాను ప్రాంక్ లేదు బొంక లేదు అది ఏదేం ప్రాంక్ ఇంకా చాయ్ ఆడు పెట్టినాక నేను చూసినాక ఇప్పుడు ఏమన్నా అంటే మేము తాగాక రా అయ్యి ఏంటి అయ్యా నేను అందా తిట్టదా నువ్వు లేచొద్దు కానీ నీకు ఎంత కోపం ఉంటుందా నాకేం కోపం మరి మీ అమ్మని ఒక్క మాట నెలకి ఎందుకు లేచి వచ్చి ఇటుకొచ్చు ఇటుకొచ్చా లైట్ బాగా బోదర వస్తుంది పట్ట అటు చేయగా అక్కడ నీకా వైట్ వచ్చినాయా ఆడ ఒక్కటి 2 వచ్చినాయి అంతే ముసలి ప్రాయం అవునా చెట్టు పీకేసినా నాన్నకి ఎందుకు రాలేదంటే ఆడ కలర్ వేయించుకుంటాడు ఎప్పుడు వేపించినా కలర్ చాలా రోజులు లేపిక కలర్ వేపించినా ఎట్ట కనపడుతుంది మీ అమ్మ ఎట్ట కనపడుతుంది చూడు చాయగలది సిగ్గుతో పాపం సిగ్గు పడుతుందిలే పాపం ఇప్పుడు కాదులే కొద్దిగా అంతా యూట్యూబ్ అంత సక్సెస్ అయినాక అప్పుడు మీ అమ్మే మాట్లాడద్దు హలో ఫ్రెండ్స్ అప్పుడు మీ అమ్మకి నాకు నీకు ముగ్గురు తగాదా మీ ఇద్దరు ఒక పార్టీ నేను ఒక్కనొక పార్టీ ఇప్పుడు చాయ్ అయ్యి నాకు భోజనం తినలేక దెబ్బకలేసి వచ్చిండు చూసినా నేను చూస్తున్నా నువ్వు నేను కావాలని ఏమంటాడానని చెప్పి నేనంటే నిన్ను దెబ్బకలేసి వచ్చిండు అలా వాడు చూడండి 2 చేతులు పెట్టుకొని బిగుతుంటారు ఎదురు తిరిగిందా నీకు అదే ఎదురు తిరిగి వాళ్ళకి 2 చేతులు పడి అది కూడా చూడండి పాపం మంత్రి గారు చూడండి కాళ్ళు చాపుకొని ఎట్లా చేస్తుండ్రా అంటారా నాలుగు బయట కానీ అంతే అనగానే అందుకే కాదా వాడికి ఏం అర్థం కావట్లేదు పాపం తెక్కమాక తెచ్చుకోపో తేనంట కింది పెరుగట్ట పాపం మంప పళ్ళు వరకు మామిడికాయలు మొత్తం తినవా ఉంచినవా అన్నీ 2 కేజీలు అన్నం వచ్చినప్పుడు తినదా నేను ఏం చేస్తాను వచ్చినప్పుడు తినవా అన్నం వచ్చినప్పుడే నిన్ననే అయిపించారా ఈరోజు తినేసారా అమ్మో ఏంటిది బిడ్డ ఏం కాదులేరా ముఖం చూపిస్తే ఏం చెప్పు నువ్వేం చెప్పు బక్క ముఖం ఎందుకు వద్దురా హీరో లెక్క ఉంటే నువ్వు హీరో లెక్క నువ్వు సేమ్ చూడు అంతకైతే సింహాద్రన్న కళ్ళద్దాలు పెట్టుకొని ముసిలో లెక్క ఉండ కానీ నీకేమి అదిగో అసలు ఒక్క జుట్టు లేదు అదిగో షర్ట్ చూడండి పాపం ఎంత కష్టం వచ్చిందో వాడికి వచ్చిన కష్టం పగోడికి రావద్దు కొద్దిగా పెరుగు అట్ట తెచ్చి పాపం వద్దురా తిను ఆ ముక్కలు తిను తిన్నాక అట్లాగిచ్చేసి ఏం కాదు కొద్దిగా నిదానమైన పర్వాలేదు తిను 2 చేతులతో ఏం తిను ఏం కాదు ఇందో రైట్ సార్ నాకు చాయ్ ఇచ్చిపోదురా నేను చాయ్ తాగుతా చెప్తా ఈడు ఊరి నా మీద పడుతుండే వచ్చి అప్పుడు మనం ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది మనం పోయొచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది 15 సింహాద్రికి ఎన్ని సంవత్సరాలు 16 కదా వాడికి మనం పోయి వచ్చి 17 సంవత్సరాలు అవుతుంది 17 మరి సింహాద్రి పుట్టక ముందు కాదు పెళ్ళి అయిన కొత్తలో కదా పోయింది
అప్పుడు మాకు చాలా రోజులు జరిగినాయి, తర్వాత సక్సెస్ అయినాక చెప్తాం. మా ఇద్దరికి అబ్బా మస్తు రోజులు జరిగినాయి మా ఇద్దరికి. అబ్బో మామూలు కాదు. అడుగో తల్లిని ఒక్క మాట అంటే చాలు ఎమ్మిటే రియాక్షన్ ఒకసారి అటు చూపి దాచి ఇదిగో వాడేమన్నా దాచి పెట్టి అదిగో ఏంది అంటుండ నన్ను. తల్లిని ఒక్క మాట పన్నీడండి తల్లి మీద. అది వీడైతే గమ్మున్నట్టు వీడి కొద్దిగా ఎగస్టాయిల్ అయిన ఈ మధ్య వీడికి, అది వాడికి పోయేవాడికి చాలా ఓవర్ చేస్తుంటాడు. అది మజాకులు ఎక్కువ చేస్తాడు, జోకులు. పిల్ల మీద చెయ్యి తిరగదెత్తాం చూడు, చేతులు ఎత్తే కొడతా అన్ను. అబ్బా తల్లా తల్లా ఏం తిట్టురా బాబు. దెబ్బ తగిలినట్టుంది పోరే. అది కొట్టు ఒరే పోర అవసరం కొడిసి కట్టమా పోర గదిలిచ్చినారా స్వామి. నేను అంగను వెళ్ళి పరిచమ్మా పోరా. ఆ పిల్లకి చెప్పుడు కూడా ఆ పిల్ల వద్దులేదు చాయ్ నాకు తెలిసి నువ్వు వెళ్ళిపోవాలని మరి. మళ్ళీ లొల్లి చేస్తాం మళ్ళీ అడిగి పోయి, ఎందుకు మనకు అంత గొడవ. ఎందాకేం తిట్టు నువ్వు? ఎందుకురా చేతులు ఏనాట అంత బాగా కనపడుతుంది కదమ్మా, ఎంత బాగా కనపడుతుంట చూడు. దాన్ని పెట్టి ఒక సినిమా కొని తీయచ్చు. ఏంటమ్మా ఏ అడిగిరా పారిపోతున్నావు చూడు, అసలు ఆగటం. మనం కూడా అక్కడ తీసుకున్నాం. మనం కూడా తీసుకున్నాం. అక్కడ పెడదాం, తీసుకుందాం. అట్లా చేద్దాం. అది ఫ్రిడ్జ్ లో పెట్టా. దెబ్బకాయలేసి వచ్చిందండి రియాక్షన్ మా బుడ్డ. అది ఏమన్నా ఉంటది, మామూలుడు కాదు. వాళ్ళ అమ్మని ఒక్క మాట అన్నా కానీ ఎమ్మటే వీడియో చల్లగా పెడుతుంటారు తెచ్చి. ఇదిగో చూడండి ఐస్ తెచ్చేసేది కాడు, మంట దెబ్బ తట్టుకోలేక ఐస్ తింటాడు. అబ్బో బాయిలో వేసిన రైస్ తెచ్చి అడిగా పాపము వెళ్ళిందరా. సారీ చెప్పు, సారీ చెప్పు. సారీ తప్పుడు మీద వేసిన తీయను అయ్యి. అరే ఏం గోళీలు అనుకోనరా, కరిగిపోయాయి నీళ్ళు అయితే. మొదలు చేతులు కాలుతానియా, ఏం అర్థం కావట్లా. గిన్నె తెచ్చుకో, గిన్నెలో వేసుకో. ఏడా ఏందమ్మా ఏం చేయండి బిడ్డ మరా. చేటో పల్లెం దొక్కుతుంది, పల్లెం తీసాడు అయిపో చేటు కొద్దిగా ఏమను కాకుండా. నువ్వు పోరు చెమ్మ పల్లెం తీసాడు అయిరా. అయ్యా కాళ్ళు పిల్ల అత్తన్నాయి. వీడికంటే యాదవ నాటకాలు ఎక్కువ వీడికి ఈ మధ్య. గుడ్డ పెట్టిరా పోరా పోయి. కాళ్ళు బంద్ ఇట్లా పోయింది, నువ్వే పోయింది. ఎందుకులే వాడు నువ్వు తిన్నావని చెప్పి అసలు మీద ఎవరు తీయటం లేదు. ఎవరు తిన్నారో వాళ్ళు తిన్నారు. అదే ఏం మాట చెప్పిన ఎవరు అట్ట వరకు తిట్టకూడదు. వీడియో ముందన్న అట్ట యాక్టింగ్ అనేది చేయాలి, అట్ట తిట్టకూడదు. చిట్టవరకు అది వచ్చే నడ్డీపం చూడండి ఏం చేస్తాడు వీడు. ఇది చూడండి ఎట్లా చేస్తాడు. అదిగో ఆ మామూలుగా రాదు, సర్రని ఎక్కుద్ది నాకు. నేను ఇటు వాళ్ళకి తిరుక్కుంటే అప్పుడు తిరుగుతుంది. ఇట్టనే పెడతా ఏం చేస్తా అట్లా కొడతారు ఏం చేస్తా. అది చూడండి అటు తిరిగి ఇటు తిరిగి తల్లి కాడికి వెళ్ళిపోయిండు. ఆ మాట నెలకి ఎడుకొచ్చిండు. అది ఇద్దరు చూడండి పల్లె మాట పెట్టిరాలంటే పెట్టిరాలేకపోయింది ఇద్దరు. చూడింది వాళ్ళిద్దరు చూడ అసలు ఏందంటే వాళ్ళిద్దరు మంచి మంచి తిట్లు తిట్టు, మంచి మంచి తిట్లు తిట్టు. తిట్టదంటమే మంచి మంచి తిట్లు తిట్టమంటూ. ఏయ్ ఏంది అప్పుడే స్టార్ట్ చేసిండ్రా ఒకరి ట్రాని మాత్రం చూడ బాగా ఇష్టాలు చేస్తాను. వాడికి ఇచ్చులు ఎక్కువైంది, కొవ్వు ఎక్కువైంది, ఆడ ఎక్కువైంది. చెమ్మా కొద్ది కొవ్వు అంట పెట్టి బొడ్డోడికంట. అరే బొడ్డ రారా
తగ్గిందా చెట్టు ఇది అస్సలు పనికిరాడే ఇది ఏదో ఒకటి చేస్తాడు వద్దులే ఇంకేం వద్దులే తండ్రి సరే ఓకేనండి ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అది చూడండి పిల్లలు అందరూ ఎలా కూర్చొని చూడండి ఏందో కొంచెం బోదర కనపడుతుంది ఇట్లా దిక్తే ఎందుకంటే లైటింగ్ తక్కువ ఉంది కదా లైటింగ్ తక్కువ లైట్ ఇట్టిరా నీకెందుకు నువ్వేట పట్టుకుంటావు లైటింగ్ తక్కువ ఉండటం వలన అదో చూడండి అదిగో లైటింగ్ తక్కువ ఉండటం వలన అట్లా కనపడుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో చూసి కామెంట్ చేయండి లైక్ చేయండి వీళ్ళిద్దరు చూడండి స్ప్రైట్ బుక్ చేసుకోవడానికి చూస్తాను వాళ్ళకెళ్ళి చూపి అదిగో చూడండి డ్యాన్స్ ఎట్టేస్తుందో అసలు ఆగదు వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కొట్టండి ఎమ్మిట మా వీడియో నోటిఫికేషన్లో వచ్చేస్తుంది మీకు ఇంకా చాలా మంచి వీడియోలు ఉన్నాయండి చూడండి ఇప్పుడు ఈ వీడియో వచ్చేస్తుంది నెక్స్ట్ మా ఇద్దరిది అన్నం తినే వీడియో ఫుడ్ వీడియో వచ్చేస్తుంది చూడండి ఈ మధ్య చాలా తక్కువ చేశారండి వీడియోలు చూడటము చూడండి ఇంకా మంచి వీడియోలతో మీ ముందుకు వచ్చేస్తా ప్లీజ్ సపోర్ట్ చేయండి అందరూ ఓకేనండి బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం బాయ్